ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏంటి తెలుసా అవి? దేశ విభజనను వ్యతిరేకించిన మా పెద్దలు అంటూ ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్, భారత్లో 23 కోట్ల మంది ముస్లింలు ఉన్నారనే విషయాన్ని పాక్ మరవద్దు, దేశం కోసం ప్రాణాలైనా ఇస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు అంటా ఉంటే ఒక్కడు నమ్ముతలేడు. ఇక మేబీ అలా ముస్లింలు నమ్మితే నమ్మొచ్చు, కానీ హిందువులైతే ఒక్కడు నమ్ముతలేడు. దానికి కారణం ఏంటంటే అలా తమ్ముడు కానీ వీళ్ళు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు 15 నిమిషాలు పక్కకు జరిగితే మేమేందో మా తడాకేందో చూపిస్తామని చెప్పిన సందర్భాన్ని ఎవ్వరు కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. ఇన్ని చెప్పినా కూడా వీళ్ళు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా మేము 23 కోట్ల మంది ముస్లింలు ఉన్నామని పాకిస్తాన్కి గుర్తు చేస్తూ ఉన్నారు కదా. మరి ఇంతమంది హిందువులు ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తలేరు? అంటే ఇంత మీకున్నటువంటి ఆ ఫరక చూడరు. అంటే చెప్పే విధానంలో అంటే మేము ఉన్నాం కాబట్టి వదిలేసారు వీళ్ళని అని చెప్పడమా ఇది ఉద్దేశం? ఇగో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని ఎంపీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఐఎంఎఫ్కు అసదుద్దీన్ సరికొత్త నిర్వచనాన్ని చెప్పారు. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్కు ఈ ఐఎంఎఫ్ నిధులు ఏవైతే మంజూరు చేయడంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు నిధులు ఇవ్వడం అంటే ఒక ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని ఓవైసీ అన్నారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్కి ఇచ్చిన నిధులు పాకిస్తాన్ ప్రజలకు ఉపయోగపడవని, భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఒక ఉగ్రవాద సంస్థకి ఇచ్చిన రుణమని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సమకూరుస్తున్న నిధులు అని తెలిసే అమెరికా ఇవాట ఉగ్రవాదానికే సమకూరుస్తారని తెలిసినా కూడా అమెరికా, జర్మనీ, కెనడా లాంటి దేశాలు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఈ నిధులను పాకిస్తాన్ పేదరిక నిర్మూలనకు, పోలియోపై పోరాటానికి, మహిళల సాధికారతకు ఉపయోగించవద్దన్నారు. కేవలం భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ఉపయోగిస్తుందని ఫైర్ అయ్యారు అంటూ ఇక్కడ ఇంటర్నేషనల్ ఈ ఫండ్ ఏదైతే ఉందో మానిటరీ ఫండ్, అది మానిటరీ ఫండ్ కాదు, అది మిలిటెంట్ ఫండ్ అని చెప్పి దానికి కొత్తగా ఆయన ఒక పేరు పెట్టడంతో పాటు తను ఏమంటున్నాడంటే అసలు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయినా ఇవ్వడం వీళ్ళకు తెలవదా? వీళ్ళకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు అమెరికాకు కానీ, ఇక్కడ కెనడాకు కానీ, జర్మనీకి కానీ తెలిసే ప్రోత్సహిస్తున్నాయి. సో ఇక్కడ 23 కోట్ల మంది మరి ముస్లింలు ఉండంగా మరి పాకిస్తాన్ ఎందుకు ఇట్లాంటి చర్యలు చేపడతా ఉంది? సో మమ్మల్ని చూడండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు మా పెద్దలంతా కూడా యాక్చువల్గా విడిపోవద్దు అని అన్నారు అని చెప్పి ఈ మాట అంటున్నట్టుగా ఓవైసీ వార్త ఉంది. అయితే ఓవైసీ మనసులో నిజంగా ఇదే ఉందా, లేదంటే ఇంకా ఏదైనా దుగ్ధ పెట్టుకొని ఇట్లాంటి ఆలోచిస్తూ ఉన్నాడా? అసలు ఆయన నమ్మొచ్చా ఈ మాటలు? ఇప్పుడు మారిన మనిషి లెక్క కనిపిస్తూ ఉన్నాడు, కొంత పరిణతి చెందినట్టుగా కనిపిస్తూ ఉంది ఆయన మాటలు చూస్తే. ఎందుకంటే గతంలో మాట్లాడిన మాటలకి ఇయ్యేలకి ఏం పొంతన లేదు. కానీ కొంత అట్లా విశ్లేషించే వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ లెక్కకైతే ఇలా ఉద్దేశాలు, ఇలా మనసు, ఇలా అంతరార్థమైతే ఇది కాదు, ఇది ఉండదు అని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు.